వార్త ఒకటి, వాస్తవం మరొకటి. ఒక కేసు ఫైల్ వచ్చినప్పుడు క్యాజువల్గా జడ్జి గారు అయ్యి అడుగుతుంటారు, అది సమాధానాలు చెప్తుంటారు. ఆ జడ్జిమెంట్ కాన్సెప్ట్ లేదా వాయిదా కాన్సెప్ట్ మీద వార్త ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ అనగానే ప్రతి మొక్క దాంట్లో ఉన్నటువంటిది నెగిటివ్ రాయాల. రఘురామకృష్ణ చేసిన పిటిషన్ మీదన జాప్యానికి కారణం ఏంటి నిలదీసేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణం ఏంటి, అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదేం. సిబిఐ నిలదీసిన సుప్రీంకోర్టు 4 వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టీకరణ. ఏం చెప్పింది? 4 వారాల్లోపు అఫిడవిట్ అనగానే వచ్చే నెలలోనే విచారణ అనుకుంటాం కదా. హెడ్డింగ్ ఇట్లా ఉంటాయి. దరిద్రం. విచారణ ఏమని చెప్పింది? ఆగస్టు 5కి వాయిదా. ఎన్నికల లోపు దీని మీద విచారణ అనవసరం అని కోర్టే చెప్పింది. ఇది ఎన్నికల కోసమని కోర్టే నమ్మింది. ఆగస్ట్ అంటే ఎప్పుడు? ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? జూన్లో. జూన్ 4కి రిజల్ట్ వస్తే ఆగస్టులో, అంటే అప్పటికి జగనే ముఖ్యమంత్రి అయితే ఈ కేసు చెల్లుబాటు అవుతుంది, ఈ విచారణ పనికి వస్తుంది. ఒకవేళ కనుక జగన్ ఓడిపోయి ఉంటే అసలు ఇది కేసే అనవసరం అప్పుడు. ఎందుకంటే డిస్పోజ్ ఇక ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే కదా విషయం. ఏముంది ఇంకా అందులో? అంటే ఇది సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట పిటిషను. కానీ ఏదో జరిగిపోతుంది. అదే చంద్రబాబు విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇట్లాంటి కామెంట్లు ఉంటే అసలు అది రాయనే రాయరు. మనకి వార్తలు ఉంటున్నాయా? వార్తల హననం, సమాచార హననం, సమాచార వక్రీకరణ, ఇదే ప్రస్తుత ప్రపంచం.